మన జీవితంలో కర్తవ్యానికి ముందు వచ్చే సందేహాలు, భయం మరియు దుఃఖం ఇవి మనల్ని ఎలా వెనక్కి లాగుతాయో తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం ఈ శ్లోకాలలో మనకు మార్గదర్శనం చేస్తుంది. నీ క్షత్రియ ధర్మాన్ని ఆలోచించు. ధర్మయుద్ధం కంటే గొప్పది నీకు మరొకటి లేదు. ఇది నీ కర్తవ్యమే. ఇలాంటి యుద్ధం స్వయంగా నీ ముందుకు రావడం గొప్ప అదృష్టం. ఇది స్వర్గానికి తీసుకెళ్లే మార్గం లాంటిది. ఈ ధర్మయుద్ధాన్ని నువ్వు చేయకపోతే నీ కర్తవ్యాన్ని వదిలేసి పాపాన్ని పొందుతావు. ప్రజలు ఎప్పటికీ నీ అపకీర్తిని మాట్లాడుతారు. గౌరవం ఉన్నవారికి అపకీర్తి మరణం కంటే బాధాకరం. మహారథులు నిన్ను భయపడి యుద్ధం వదిలేశాడని అనుకుంటారు. నిన్ను తక్కువగా భావిస్తారు. నీ శత్రువులు నిన్ను అవమానిస్తూ అనేక మాటలు మాట్లాడతారు. దానికంటే బాధాకరమైనది ఇంకేముంది? నువ్వు యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు. జయిస్తే భూమిపై రాజ్యం పొందుతావు. కాబట్టి లేచి యుద్ధం చేయు. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం ఇవన్నీ సమానంగా భావించి యుద్ధం చేయు. అప్పుడు పాపం నీకు తగలదు. ఇప్పటివరకు నేను జ్ఞాన యోగం గురించి చెప్పాను. ఇప్పుడు కర్మ యోగాన్ని విను. ఇది నిన్ను బంధాల నుంచి విముక్తి చేస్తుంది. ఈ కర్మయోగంలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. చిన్న ప్రయత్నం కూడా పెద్ద భయాల నుండి రక్షిస్తుంది. మన కర్తవ్యాన్ని ధైర్యంగా చేయడం అదే నిజమైన ధర్మం. ఫలితాల గురించి ఆలోచించకుండా కృషి చేస్తే జీవితం మారుతుంది. భగవద్గీత ఉపదేశాలు మనకు మార్గం చూపిస్తాయి.